హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బ్యాంకులలో కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో కానీ లోన్ తీసుకున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చూద్దాం. ముందుగా బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి వీటికున్న భేదాలు చూద్దాం. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 మరియు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ద్వారా రిజిస్టర్ అవుతాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇవి కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా రిజిస్టర్ అవుతాయి. మనం బ్యాంకులలోనే కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలోనే కానీ లోన్ తీసుకున్నప్పుడు మనకు ఎన్ఏసిహెచ్ మ్యాండేట్ చేయిస్తారు. ఎన్ఏసిహెచ్ మ్యాండేట్ అంటే రన్నింగ్ అకౌంట్ నుంచి మనం తీసుకున్న లోన్ కంపెనీకి వెరతాయి. మనలో చాలామందికి ఎన్ఏసిహెచ్ మ్యాండేట్ మీద సంతకం పెట్టామని అనే సంగతి మర్చిపోతారు. ఉదాహరణకు, మీరు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ 3వ తారీఖు ఉంటే, ఒకవేళ మనం ఆ డేట్కి కట్టకపోతే తరువాత రోజు ఫైనాన్స్ కంపెనీలు ఎన్ఏసిహెచ్ మ్యాండేట్ని ప్రెజెంట్ చేస్తాయి. మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే చెక్ రిటర్న్ ఛార్జెస్ పడతాయి. వీటితో పాటు ఫైనాన్షియల్ కంపెనీస్కి పెనాల్టీ కట్టాలి. ఒకవేళ 10 రోజుల తర్వాత కడితే సుమారుగా 10,000 నుంచి 15,000 వరకు రిటర్న్ ఛార్జెస్ పడతాయి. ఇది కాక ఫైనాన్స్ కంపెనీస్కి పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. మనం కొన్ని సలహాలు విందాం. ఇన్స్టాల్మెంట్ని ముందుగానే అకౌంట్లో ఉంచుకోవాలి. ఒకవేళ ఇన్స్టాల్మెంట్ డేట్ మిస్ అయితే నెక్స్ట్ రోజు పే చేసుకుంటాం మంచిది. అకౌంట్స్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవటం మంచిది. చూశారుగా ఫ్రెండ్స్, లోన్స్ తీసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి మరియు అకౌంట్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటి ద్వారా చెక్ రిటర్న్ ఛార్జెస్, ఫైనాన్స్ కంపెనీస్ పెనాల్టీస్ మరియు సిబిల్ స్కోర్ వంటి వాటిని కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.